నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ V సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, ఈ మధ్య చాలామంది ఫ్రీక్వెంట్గా ఒక టాపిక్ గురించి అడుగుతున్నారు. పిఈ రేషియో. పిఈ రేషియో అంటే ఏమిటి, అదేవిధంగా సెక్టార్ పిఈ అంటే ఏంటి? సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు. మరి దీనిని ఎంతవరకు అర్థం చేసుకోవాలి, దీని యొక్క ఆవశ్యకత ఏంటో ప్రేక్షకులకు వివరించగలరు? ఓకే, ఇది చాలామందికి అనుమాన ప్రశ్న. ఈ బిగినర్స్ లెర్నర్స్కి ఎక్కడ చూసినా ఎక్కువ శాతం ఈ టర్మినాలజీ, ఈ వర్డ్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇది ఏంటిది అనేది కొంచెం చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు. పిఈ అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే మనం కంపెనీ ఎంత ఎర్న్ చేస్తుంది, దాని మీద ప్రైస్ మార్కెట్లో ఎంత ధర ఉన్నది, అది దాన్ని జనరల్గా పిఈ రేషియో అంటారు, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. అయితే ఈ ప్రైస్ ఈపీఎస్ ఏదైతే ఉందో అది ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ ఫేస్ వాల్యూ క్యాలిక్యులేషన్ మీద మన కంపెనీ ఈపీఎస్ అంటే ఎంత సంపాదించింది, మార్కెట్లో ధర ఎంత ఉంది, దాన్ని పిఈ రేషియో, సింపుల్గా P/E రేషియో అంటారు, పిఈ రేషియో అంటారు. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అనేది దాని యొక్క అర్థం. సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇండస్ట్రీ పిఏ కూడా ఉంది కదా, సెక్టార్ పి, ఇండస్ట్రీ పి అంటారు కదా, మరి అసలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? సెక్టార్ అంటే ఏంటిది? ఉదాహరణకి డిమార్ట్ ఉంది, సూపర్ మార్కెట్. అది సపోజ్ ఏసీసీ ఉంది, సిమెంట్ సెక్టారు. టీసీఎస్ ఉంది, సాఫ్ట్వేర్ సెక్టారు. అంటే టెలికాము, మీడియా, ఎడ్యుకేషన్, ఫార్మా, బ్యాంకు, ఇట్లా ఏవేవైతే సెక్టార్లు ఉన్నాయో వాటిని సెక్టారు అంటాము. ఈ సెక్టార్నే ఇండస్ట్రీ కూడా అంటాం. ఇండస్ట్రీ పిఈ అన్నా సెక్టార్ పిఈ అన్నా దానికి సంబంధించినటువంటి పిఈ రేషియోని మనము సెక్టార్ పిఈ అంటాం. కొంతమంది ఇండస్ట్రీ పిఈ అని కూడా అంటారు. ఏదైనా రెండు కూడా ఒకటే పదం. అంటే ఆ సెక్టార్కి సంబంధించిన, ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది. ఉదాహరణకి ఏవైతే మనకి సెక్టార్లు ఉన్నాయి, రియల్ ఎస్టేటు, ఫార్మా, ఎడ్యుకేషను, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిఈ రేషియోలు ఉంటాయి. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ పిఈ రేషియో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఒకటి, అదేవిధంగా సెక్టార్ పిఈ ఉన్నాయి కదా, మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలంటారు? ఓకే, ఇది ఏంటిది అంటే పిఈ రేషియో అంటే మనది ఉన్న రేషియో, అంటే ఇది ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇది ఎలా వస్తుంది అంటే సింపుల్గా షేర్ ప్రైసు డివైడెడ్ బై ఈపీఎస్. అంటే మార్కెట్లో ఏదైతే ఒక కంపెనీ ధర ఎంతుందో అది ఎంత సంపాదించింది, ఆ షేర్ ప్రైసు డివైడెడ్ బై ఈపీఎస్ చేస్తే వచ్చేది P/E రేషియో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇక సెక్టార్ పిఈ అంటే ఏంటిది? ఆ సెక్టార్కి సంబంధించినటువంటి పిఈ రేషియో. మనం ఏం చూడాలి? సెక్టార్ పిఈ రేషియో ఎక్కువ ఉండాలి, మన పిఈ రేషియో తక్కువ ఉండాలి. మన పిఈ రేషియో తక్కువ ఉండాలి, తక్కువ ఉన్నది అంటే ధర తక్కువలో ఉన్నట్టు అర్థం. సత్యనారాయణ గారు, అదేవిధంగా ఉదాహరణగా అవగాహన కొరకు మాత్రమే మరి సెక్టోరియల్ వైజ్గా ఏమైనా కొన్ని పేర్లను గురించి ఓకే, మనము ఉదాహరణకి ఇప్పుడు డిమార్ట్ ఉంది. డిమార్ట్ సెక్టార్ పిఈ వచ్చి 277.37 ఉంది. అయితే డిమార్ట్ పిఈ రేషియో ఎంత ఉంది? 196.37 ఉంది. అంటే ఏంటిది? ట్రెంట్ ఉంది, అది 521 ఉంది. అదే వీమార్ట్ ఉంది, ఇంకొక సూపర్ మార్కెట్, అది 2218.95 ఉంది. అంటే ఏంది? 277 సెక్టార్ పిఈ రేషియో ఉంటే మన డిమార్ట్ వచ్చి 196.37. అంటే ఏంది? దానికంటే తక్కువలో ఉంది. తక్కువలో ఉంది అంటే అర్థమైంది, ఇంకా పెరుగుతుంది అని అర్థం. సపోజ్ వీమార్ట్ ఉంది, 277.37 సెక్టార్ ఉంటే అది 2218.95 ఉంది. అంటే ఉండవలసిన దానికంటే ఎన్ని రెట్లు ఉంది? నియర్లీ సుమారు 8-9 రెట్లు ఉంది. అంటే అన్ని రెట్లు ఆల్రెడీ ఆ షేరు పెరిగిపోయిందని అర్థం. అంటే ఇప్పుడు వీమార్ట్ రిటైల్ ఏం చేయాలి? మనం కొనకూడదు. ఎందుకు? సెక్టార్ పిఈ ఏదైతే ఇండస్ట్రీ పిఈ ఉందో దానికంటే దాటిపోయి ఉంది, అందుకని దాన్ని కొనకూడదు. ఇప్పుడు డిమార్ట్ కొనుక్కోవచ్చు. ఎందుకు? 277 అది ఉంటే 0.37 ఉంటే మంది 196 ఉంది. అంటే ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటి ఉంటుంది? 196 అంటే 200కి 3.37, అదొక 77, సుమారు 80 పాయింట్లు దగ్గరలో ఉంది, అంటే తక్కువలో ఉన్నాం. అంటే డిమార్ట్ సెక్టార్ పిఈకి రీచ్ కావడానికి ఇంకా 80 పాయింట్లకు దూరంలో ఉన్నాం. అంటే ఇంకా పెరుగుతుంది, డిమార్ట్ తగ్గితే కొనుక్కోమని అర్థం. ఇది డిమార్ట్కి. ఉదాహరణకి ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా. ఇది ఏదైతే
సాఫ్ట్వేర్ సెక్టార్ ఉందో మళ్ళీ సాఫ్ట్వేర్ సెక్టార్ వేరే సెక్టార్ పిఈ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ సెక్టార్ పిఈ ఎక్కువ ఉంది అంటే ఆ సెక్టార్కి డిమాండ్ ఉంది అని అర్థం. ఇప్పుడు డిమార్ట్ ఉంది 277 ఉంది, హైయెస్ట్ అనమాట సెక్టార్ పిఈ. అంటే ఏంది, ఫ్యూచర్లో ఆ సెక్టారు ఇంకా గ్రోత్ ఉంది అని చెప్పటం. సపోజ్ ఇప్పుడు టీసీఎస్ ఉంది సాఫ్ట్వేర్ సెక్టార్, ఇది ఎంత ఉంది సెక్టార్ పిఈ 37.61 ఉంది. అది 277 ఉండటం ఏంటి, ఇది 37 ఉండటం ఏంటిది అంటే సాఫ్ట్వేర్ ఉంది కానీ ఆ సెక్టార్కి ఏదైతే ఉందో ఇది 37 ఉంది. ఇప్పుడు సపోజ్ టెక్స్టైల్ ఉంది, ఉదాహరణకి వర్ధమాన్ టెక్స్టైల్, సపోజ్ ఏదో ఒక టెక్స్టైల్ పెట్టుకొని మనం దీన్ని మళ్ళీ చెక్ చేస్తే ఈ టెక్స్టైల్ సెక్టార్ వచ్చి 10 ఉంది, 10.53 ఉంది. అంటే ఏంటి, టెక్స్టైల్ సెక్టార్లో ఏదైతే డిమాండ్ కానీ ప్రొడక్షన్ సప్లై యూసేజ్ ఉందో అది మామూలుగా ఉంది అన్నట్టు 10% ఉంది. మరి అంటే ఇది ఉంది అన్ని విధాలు ఉంది అన్నట్టు. ఆ సెక్టార్కి డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, సప్లై ఉంది, యూసేజ్ ఉంది, అన్ని విధాలు ఉంది. కానీ అది ఓన్లీ 10.53 ఉంది. అంటే ఏంటి, మనం దీంట్లో కూడా చూసుకోవచ్చు, టెక్స్టైల్ వాటిల్లో కూడా మన పిఈ రేషియోలు చూసుకుంటూ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు సిమెంట్కి వేరే, స్టీల్కి వేరే, టెక్స్టైల్కి వేరే. ఉదాహరణకి ఇప్పుడు సిమెంట్ ఉంది, ఏసీసీ అనుకోండి, అంటే ఒక సిమెంట్ కంపెనీ తీసుకుందాం. ఒక సిమెంట్ కంపెనీ తీసుకుంటే ఈ సిమెంట్ కంపెనీలకు ఏదైతే ఇది 14.67 ఉంది, టెక్స్టైల్ వచ్చి 10.53 ఉంది, సిమెంట్ కంపెనీలు వచ్చి 14.67 ఉంది, టెక్స్టైల్ మన సాఫ్ట్వేర్లు వచ్చి 37. ఇట్లా మనకు ఒక 28 దాకా ఉన్నాయి సెక్టార్లు. రియల్ ఎస్టేట్, ఫార్మా, ఎడ్యుకేషన్, మీడియా, ఇన్సూరెన్సు, టెలికాము, ప్రైవేట్ బ్యాంకులు, డిఫెన్సు, ఇట్లా ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క సెక్టార్ పిఈ ఉంటుంది. మనం ఏం చేయాలి ఇక, ఇది మనం ఏం చేసేది లేదు, సాఫ్ట్వేర్ రెడీమేడ్ ఉంటుంది. ఏముంటుంది, సెక్టార్ పిఈ ఉంటుంది, మన పిఈ రేషియో ఉంటుంది. మనమేమి బుర్రంత చించేసి హోంవర్క్ చేసి ఫార్ములాలు వేసి పిఈ రేషియో ఎంత ఉంది, ఈపీఎస్ ఎంత ఉంది, మన పిఈ రేషియో ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనమేం క్యాలిక్యులేట్ చేయక్కర్లే, ఇవన్నీ రెడీమేడ్ ఉంటాయి. మన పని ఏంటిది, సెక్టార్ పిఈ ఎంత ఉంది, మన పిఈ రేషియో ఎంత ఉంది. పిఈ రేషియో తక్కువ ఉండాలి, సెక్టార్ పిఈ రేషియో ఎక్కువ ఉండాలి. సెక్టార్ పిఈ రేషియో ఏది ఎక్కువ ఉంది అంటే ఆ సెక్టార్ని బట్టి, సెక్టార్కి ఎక్కువ పిఈ రేషియో ఉందంటే ఆ సెక్టార్ బాగా డిమాండ్ ఉందని అర్థం. అంటే ఇప్పుడు డిమార్ట్ ఉంది, డిమార్ట్ ఏదైతే ఉందో ఆ సెక్టార్లో ఇంకా ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా కూడా నడిచే అవకాశాలు ఉన్నాయి. అందుకని అది 300 రూపాయల షేరు ఇవాళ 5,000 రూపాయల దాకా పోయినా కూడా ఇంకా పోతుందని ఎందుకు చెప్తారు అంటే ఆ సెక్టార్ పిఈ ఇంకా ఉంది, అంటే ఇంకా 80 పాయింట్ల దగ్గరలో ఉంది, అంటే తక్కువలో ఉన్నాం, ఇంకా పోతుందని చెప్పడం. అది సింపుల్గా సెక్టార్ పిఈకి మామూలు పిఈ రేషియోకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఈ రేషియో గురించి, అదేవిధంగా సెక్టార్ పిఈ గురించి చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సెలవు.